హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వారు పర్మనెంట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి అర్హతతో కొన్ని ఉద్యోగాలని, ఇంటర్ అర్హతతో మరికొన్ని ఉద్యోగాలని, డిగ్రీ అర్హతతో మరికొన్ని ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి అర్హతతో భర్తీ చేసే ఉద్యోగాలకి స్టార్టింగ్ శాలరీ 25,000 రూపీస్గా మెన్షన్ చేశారు. ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలతో భర్తీ చేసే ఉద్యోగాలకి స్టార్టింగ్ శాలరీ 40,000 రూపీస్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని జిల్లాల వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చూసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాక ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ మరియు స్టెనోగ్రాఫర్ ఎంటీఎస్ అనే ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఎంటీఎస్కి వచ్చేసి కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. యూడీసీకి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. ఈడీకి వచ్చేసి టోటల్గా 25 వేకెన్సీస్ ఉండటం జరిగింది. స్టెనోకి వచ్చేసి 4 వేకెన్సీస్, ఎంటీఎస్కి వచ్చేసి 43 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయం అయినటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ సంస్థ నుంచి ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది. సో ఒకే నోటిఫికేషన్ ద్వారా కూడా 4,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాల నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసాం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈఎస్ఐసి నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూడీసీ, మల్టీటాస్కింగ్, స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి మనం చూసినట్లయితే, సో యూడీసీకి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంతేవిధంగా కంప్యూటర్ సంబంధించి ఆఫీస్కి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా తెలిసి ఉండాలి. ఇంకా అదేవిధంగా డేటాబేస్కి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా తెలిసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక వీరికి టైపింగ్ స్కిల్స్కి సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 10 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. 80 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి 50 minutes ఉంటుంది. తర్వాత హిందీకి సంబంధించి 65 minutes విధానంలో ఈ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో అభ్యర్థులు గమనించుకొని అప్లై చేయండి. ఇక ఎంటీఎస్కు సంబంధించి 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఇక వీరికి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ కూడా మనం చూసుకోవచ్చు. యూడీసీకి మరియు స్టెనోకి సంబంధించి స్టార్టింగ్ శాలరీ 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దగ్గర అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఒక 35,000 రూపీస్ వరకు కూడా ఒక నెలకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎంటీఎస్కి సంబంధించి చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని దగ్గరగా 25,000 రూపీస్ వరకు కూడా ఒక నెలకి శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే యూడీసీ మరియు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకునే అభ్యర్థులకు వచ్చేసి 18 years to 27 years వరకు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 15 February 2022 నాటికి ఏజ్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ఎంటీఎస్కి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది అభ్యర్థులకి ఎస్సీ, ఎస్టీ వరకు వచ్చేసి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్లో 10 years, ఓబీసీలో 13 years, ఎస్సీ, ఎస్టీలో 15 years వరకు ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్లో 3 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 6 years, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 8 years చొప్పున ఇవ్వడం జరిగింది. ఈఎస్ఐసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40 years, ఓబీసీకి వచ్చేసి 43 years, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 45 years వరకు కూడా ఏజ్లో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు గమనించుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయానికి వస్తే ఇండియా సంబంధించిన ఆల్ సిటిజన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నేపాల్, భూటాన్కి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక నోటిఫికేషన్కి వచ్చేసి 15 February 2022 నాటికి అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజునే లాస్ట్ డేట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా మనం చూసినట్లయితే మన యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మెయిన్గా మనం చూసినట్లయితే ఇక్కడ వాటికి సంబంధించిన ఇమేజ్ యొక్క సైజెస్ మరియు మెజర్మెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారం మనం అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ ఈజీగా సబ్మిట్ అవుతుంది. ఇక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్తోనే రాయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ యొక్క వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత
తర్వాత ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫీజు పేమెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 250 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే గేట్వే రూపంలో సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇంక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే ఫోటోగ్రాఫ్కి సంబంధించి, ఇంకా సిగ్నేచర్కి సంబంధించి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సంబంధించి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ సంబంధించి కూడా అన్ని మెజర్మెంట్స్, అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు క్లియర్గా చదవండి, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈజీగా అప్లికేషన్ అయితే అప్లోడ్ అవుతుంది. సో ఇంక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో ఫేజ్ 1, ఫేజ్ 2 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ చొప్పున అన్ని ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వరకు ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ యొక్క సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మీకైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈఎస్ఐసి నోటిఫికేషన్ యొక్క లేటెస్ట్ అప్డేట్. సో ఇదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి, ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుంటారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ లింక్ను కూడా ఇస్తాను. ఇంకా నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.